స్టవ్ మీద ఇలా గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ, తగినంత ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని బాగా మరిగించాలి. పిండిలో నువ్వులు, వామ, 2 టేబుల్ స్పూన్ కారము, ఇట్లా పిండిలో ఇవన్నీ వేసి ఇట్లా కలుపుకోవాలి. ఇలా వాటర్ బాగా మసలాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిలో వేసుకోవాలి. ఇలా వేడి చేసిన నీళ్ళు ఇందులో పోసుకోవాలి. పిండిలో వాటర్ ఇందులో పోసుకొని ఇలా పిండికి మొత్తం కలుపుకోవాలి. పొడి పిండి లేకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఇలా నీట్గా కలుపుకొని ఇట్లా ఒత్తుకోవాలి. వేరే బౌల్లో కొన్ని తీసుకోవాలి. పక్కన తీసుకున్న పిండిలో కొంచెం కొంచెం నీళ్లు కలుపుకుంటూ ముద్ద చేసుకోవాలి. మురుకులు చేసే దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పిండి ఈ మాదిరిగా కలుపుకోవాలి. ఇందులో వేసుకోవాలి. ఇట్లాగా నూనె ఇలా బాగా మసిలిన తర్వాత ఇట్లా పిండి చేసుకొని అందులో వేసుకోవాలి. మా అత్తమ్మ ఇలా హ్యాండ్తో వేసేస్తారు. చూసారా ఎలా మంచిగా వేగుతున్నాయో. ఇట్లా కాలాలి. రిపీట్ ద ప్రాసెస్. Repeat the process. Same. కొంచెం